వాతావరణం చల్లగా ఉందని దమ్ము కొడదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రామచంద్ర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, తులసి హాస్పిటల్, గుంటూరు. చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ కి బోన్ కి రిలేటెడ్ ఏంటో నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. బోన్ కి బ్లడ్ సప్లై అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏంటంటే ఈ బ్లడ్ సప్లై ఎప్పుడైతే రక్తనాళాలు సన్నబడిపోవటం వల్ల బ్లడ్ సప్లై టు ద బోన్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల బోన్ సహజంగానే వీక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా మందికి వయసు పెరిగే కొద్దీ బోన్ వీక్ అయిపోవటం వల్ల ఫ్రాక్చర్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి జాయింట్స్, ఎక్కడైతే జాయింట్ స్పేస్లో ఉంటుందో క్రమేణా బోన్ అరిగిపోవటం వల్ల జాయింట్ చుట్టుపక్కల ఏదైతే బ్లడ్ సప్లై స్లోగా ఉంటుందో ఆక్సిజన్ సప్లై కూడా స్లోగా అయిపోవటం వల్ల దానివల్ల బోన్ సహజంగానే మెత్తబడిపోయి చుట్టుపక్కల కండరాల హీలింగ్ మెకానిజం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. క్రమేణా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత బోన్ అనేది అరిగిపోవటం స్టార్ట్ అయిపోయి త్వరగా మోకాళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాంప్లికేషన్స్, బోన్ స్మోకింగ్ చేయడం వల్ల ఎక్కువ మెత్తబడిపోవడం వల్ల బోన్ ఇరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మోకాళ్ళు అరిగిపోవడం అనేది, నీ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది. సాధ్యమైనంత వరకు స్మోకింగ్ అవాయిడ్ చేయండి. మీ మోకాళ్ళని, మీ ఎముకల్ని కాపాడుకోండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళ బోన్ హెల్త్ని కాపాడండి.